నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలో ఎడ్ల పొలాల పండుగ ఘనంగా జరుపుకున్న స్థానికులు అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల నాటు సారాను పట్టుకున్న జగ్గంపేట పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ బైక్ స్వాధీనం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో వికలాంగులకు ఉచిత బస్ పాస్లు అందజేసిన నర్సంపేట బస్ డిపో డిఎం శ్రీనివాసరావు భిక్షాటన చేసి అయినా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి రవి ఇక డీటెయిల్స్కి వెళ్తే నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఎడ్ల పొలాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎడ్ల పొలాల పండుగను పురస్కరించుకొని ఒకరితో ఒకరు పోటీగా ఎడ్లను ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దారు. అందంగా తీర్చిదిద్దిన ఎడ్లను పూజించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ సంవత్సరం కరోనాను దృష్టిలో ఉంచుకొని నియమ నిబంధనలతో పండుగ జరుపుకున్నారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట బస్ డిపో డిఎం శ్రీనివాసరావు నర్సంపేట మండలంలో గల వికలాంగులకు ఉచిత బస్ పాస్లు అందజేశారు. నర్సంపేట డిపో డిఎం శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఆధ్వర్యంలో వికలాంగులకు రాయితీ బస్ పాస్ల కొరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నరావుపేట మండలంలోని పాత ముగ్ధంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నర్సంపేట డిపో సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది వికలాంగుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డిపో సిఆర్సి దేవేందర్, బస్ పాస్ కోఆర్డినేటర్ రాంబాబు, కండక్టర్ మల్లికార్జున్, మగ్ధంపురం గ్రామ సర్పంచ్ సుంకర లావణ్య సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి బి మహేష్ పాల్గొన్నారు. డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం చంద్రపేట మండలం పాతముగ్ధంపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు దివ్యాంగులకు బస్ పాసులు ఇచ్చేటకు క్యాంప్ ఏర్పాటు చేసినాము. ఈ దివ్యాంగుల నుండి ఒకటి సదరన్ క్యాంప్ సర్టిఫికెటు, ఒకటి ఆధార్ కార్డు, ఒక ఫోటో 30 రూపాయలు తీసుకొని వాళ్లకు బస్ పాస్ ఇవ్వాలి. ఈరోజు నర్సంపేట డిపో మేనేజర్ గారు శ్రీనివాస్ ఆదేశాల మేరకు వారి స్టాఫ్ బస్ పాస్ కోఆర్డినేటర్ ఉపేందర్, మల్లికార్జున్, రాంబాబు ఈ సార్లు వచ్చి మా గ్రామంలోని వికలాంగులకు ఉచిత బస్ పాసులు సదుపాయం కల్పడానికి అప్లికేషన్ తీసుకున్నారు. మన నర్సంపేట డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం చిన్నరావుపేట మండలంలోని గ్రామాలలో రోజుకొక విలేజ్లో వికలాంగులకు బస్ పాసులు ఇవ్వడం కొరకు గ్రామాలలో బస్ పాస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. డిఎం శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు చిన్నరావుపేట ఉమ్మడి మండలంలోని పాతముగ్ధపురం గ్రామంలో సర్పంచి సుంకరి లావణ్య గారి ఆధ్వర్యంలో వికలాంగులకు బస్ పాసులకు ఇచ్చుటకు నర్సంపేట కోదండరావు దేవేందర్ గారు, రాంబాబు గారు మరియు ఇక్కడికి వచ్చి అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల నాటు సారాను జగ్గంపేట పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామం నుంచి అక్రమంగా నాటుసారా తరలిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. బంధుల తాతాజీ, సైన్యం మరిడయ్య అనే ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల సారా బైక్ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నమస్కారం అండి, నేను జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణని. ఈరోజు జగ్గంపేట మండలం లేకొత్తూరు గ్రామంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా డిఎస్పీ గారు అలాగే సిఐ గారు ఉత్తర్వుల మేరకు అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ మీద 20 లీటర్ల సారాతో తరలిస్తూ ఉండగా వాళ్ళని అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సారాని బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ జగ్గంపేట మండలంలో అనేక గ్రామాల్లో సారా ఎక్కువగా కాయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ మధ్యకాలంలో అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. అనేక వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా
ఈ సారా అనేది చట్టరీత్యా కాయడం నేరం అని తెలిసినా సరే అనేక మంది అవి కాయటం, కేసుల్లో ఇరుక్కోవడం, అలాగే రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము చేసిన రైడ్లో అరెస్ట్ కాబడిన బంధుల తాతాకి అలాగే సైనం మారియన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికాడ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ సారా కాసిన కేసుల్లో మీరు కేసు నమోదైన తర్వాత రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ డ్రైవర్ ఇంట్లో తవ్వకాలు జరిపిన పోలీసులు భారీ ఎత్తున దాచి ఉంచిన గుప్త నిధిని బయటకు తీశారు. నాగలింగ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు. ఆపై 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించగా అందులో 15 కిలోల బంగారం ఉంది. దాన్ని కవర్ చేసేందుకు మీడియాను పోలీసులు అనుమతించలేదు. ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న మనోజ్ అనే అధికారి వద్ద నాగలింగ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ నాగలింగల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలప్ప ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, సోదాలకు వెళితే బంగారం దొరికిందని, ఈ విషయంలో లోతుగా విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. వారి నుండి 15 లక్షలు విలువ చేసే 22 ల్యాప్టాప్లను, ఇంటర్నెట్ పరికరాలను, ఒక మహీంద్రా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మహారాష్ట్రకు చెందిన విష్ణు కుమార్, జావిద్, అర్షద్లు ముఠాగా ఏర్పడి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా దొంగిలించిన ల్యాప్టాప్లను, సెల్ ఫోన్లను సికింద్రాబాద్ సిటీసీ వద్ద అమ్మటానికి ప్రయత్నించగా గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన మాదాపూర్ జేసీపీ శ్యాంప్రసాద్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. కూరగాయల మార్కెట్, నర్సింగ్ అంగట్లో, చికెన్ మార్కెట్లో పోగొట్టుకున్న 52 సెల్ ఫోన్స్ని IME నంబర్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్గా ఇప్పుడు 30 మందిని ట్రేస్ అవుట్ చేసినాము. వాళ్ళకి ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మిగతా 22 మందిని కూడా ట్రేస్ అవుట్ చేసి మిగతా సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక భిక్షాటన చేసి అయినా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిడమర్తి రవి భరోసా కల్పించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అదేవిధంగా పాడైపోయిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు న్యాయం జరగని పక్షంలో తాను అండగా ఉండి భిక్షాటన చేసి రైతులను ఆదుకుంటానని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అనంతరం తన వంతు సహాయంగా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుడేటి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఇదే టైం వరకు మీరు న్యాయం చేయండి, ఇంకా టైం ఇస్తున్నాం మీకు. లేని పక్షంలో నేనే మా రైతులందరి దగ్గరకు పోయి నేనే భిక్షాటన చేసి అందరి దగ్గర రైతుల దగ్గర వడ్ల బస్తాలు వసూలు చేసి మా రైతులకు న్యాయం చేస్తా. అదేవిధంగా ఈలోపుగా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రిని కలిసి ఈ విషయం వివరించి వారికి న్యాయం చేసినట్టుగా నేను చేస్తా. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోండి, కలెక్టర్ గారితో న్యాయం చేయించండి. లేని పక్షంలో నేను వచ్చిన 1 మంత్ లోపల తర్వాత నేనే స్వయంగా, ఇదంతా రైతాంగం ఉన్న ప్రాంతం, మొత్తం రైతులు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రైతులు ఇబ్బందులు పడితే చూస్తుండే రకం కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి నేనే ఊరూరు తిరిగి ప్రతి రైతు కాలు పట్టుకునైనా వాళ్ళ దగ్గర వడ్లు సేకరణ చేసి భిక్షాటన చేసి మా రైతులకు అందిస్తా. ఆలోపుగా నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని బైంసా, కుబీర్, కుంటల, ముదోల్, తనూర్, లోకేశ్వరం, బాసర మండలంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రైతన్నలు ఉదయం నుండే తమ ఇళ్లలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఇంట్లో ప్రజలందరూ ఉపవాస దీక్షలతో ఉండి సాయంత్రం వేళల్లో తమ వద్దనున్న బసవన్నలను అందంగా అలంకరించారు. బసవన్నలను హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి వాటితో ప్రదక్షిణలు చేయించారు. ఉపవాస దీక్షలతో పొలాల అమావాస్య పండుగను జరుపుకున్నారు. రైతే రాజన్న సందేహం ఏదుందో దాన్ని ఆశ చేయడానికి ఏదైతే ఆ బసవన్నలు ఉన్నాయో ఆ వాటికి పొద్దున్నుండి ఈరోజు కడిగి వాటిని మంచి శుభ్రంగా తయారు చేసి వాటిని ఈ యొక్క హనుమంతుని యొక్క ప్రదర్శన చేయడానికి, హనుమంతు మందిరానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ బసవన్నలు కోరుకుంటే ఏంటంటే, సార్ అవి దేవుని వేడుకుంటాయి, ఏమంటే మాకు సంవత్సరం మొత్తం పని చేయించుకుంటారు కానీ మాకు ఏం చూస్తలేరు అనేసరికి ఆ బాధతోని వాళ్ళు ఇక్కడ బసవన్నలు ఈ హనుమంతుడు వేడుకున్నప్పుడు ఆ హనుమంతుడు ఏమంటే ఈ రోజు రైతులు ఏంటంటే ఆ బసవన్నలకు ఉదయం నుండే దాన్ని మంచి శుభ్రం చేసి దానికి అలంకరణ చేసి ఈ యొక్క ప్రదర్శన చేయడం వల్ల ఆ భగవంతుడు ఏమనంటే నీకు రైతులు ఇంత మంచి చూస్తున్నప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి ఆ హనుమంతుడు వాటి కొట్టడం వల్ల దాని యొక్క కంట నుంచి ఏదైతే ప్రదర్శన చేస్తుందో ఆ కళ్ళ నుంచి ఆవుల ఎద్దుల కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి దీన్ని
ఎందుకంటే ఆ భగవంతుడు కూడా తెలుసు. ఎందుకంటే రైతు కష్టపడుతున్నాడు, రైతు కష్టంలో 75% కూడా ఆ బసవనలోనే ఉంటుంది. ఎందుకంటే బసవన లేనప్పుడు రైతు ఏం చేయలేడు. కాబట్టి ఈ సంవత్సరము కరోనా వల్ల ఏదైతే నేతాజీ తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుండే దాన్ని మేము విన్నవించడం జరిగిన వాళ్ళకు ఈ సంవత్సరం పెట్టుకోకుండా అనేసరికి మా విన్నపాన్ని వర్ణించి ఈరోజు వాళ్ళు సన్మానం చేయడం లేదు. కాబట్టి బ్రతికుంటే వచ్చే సంవత్సరం ఎంతకంటే గ్రాండ్ గా జరుపుకోవచ్చు. ఎందుకంటే కరోనా విజృంభిస్తుంది కాబట్టి పట్టణంలో చాలా రకాల కేసులు చాలా కేసులు మన దగ్గర పెరిగిపోయినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇదే పండుగ కాకుండా గణేష్లు కూడా ఇలానే మనము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, తన ప్రాణాలు కాపాడుకోవడం కోరుకుంటూ, అంతేకాకుండా భగవంతుడు కోరుకుంటున్నాను ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ, అంతేకాకుండా పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర వచ్చేలా భగవంతుడు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర 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 హర. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామం శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బాధితులను టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 118 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కొరకు కేటాయించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు బాధితులకు ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో వారి ఇల్లు ముంపునకు గురై దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకలను కల్లుగీత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై గౌడ్ కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నంగారి మహేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా జిల్లా గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ గౌడ్, వినోద్, రామకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 370వ సందర్భంగా కామారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్నకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్క గౌడ కుటుంబంలో అందరూ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం. గౌడ జన బాంధవులకు మరియు బడుగు బలహీన వర్గాలందరికీ సర్వాయి పాపన్న 370వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా తల్లడ మండల పరిధి పినపాక గ్రామం సమీపంలో గల డాన్ బోస్కో స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లడ నుంచి వైరా వైపు వెళ్తున్న లారీని బలంగా కారు ఢీకొనడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తల్లడ పోలీసు సిబ్బంది వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిలో ఒకరిని పూనం రమేష్ ఏలూరు నివాసిగా గుర్తించారు. ఖమ్మం నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బైపాస్ రోడ్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను బోయిన్పల్లికి చెందిన మహమ్మద్ రహీం, మెతరి రాజులుగా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థులకు పరీక్ష నిర్వహించవద్దని ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు పున్న దినేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పరీక్ష నిర్వహించవద్దని ఎన్ఎస్యుఐ నాయకులు ప్రగతి భవన్ ని ముట్టడిస్తే అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని ఖండించారు. వెంటనే వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఈటీ పరీక్ష నిర్వహించవద్దని, ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఎన్ఎస్యుఐ నాయకులతో ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు పున్న దినేష్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కరోనాతోని ఉక్కిరిబిక్కిరైపోతుంటే ఇవాళ కేసీఆర్ గారు నియంత్రణ పోకడతోటి పరీక్షలు నిర్వహించాలన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. దీన్ని వ్యతిరేకించిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర వ్యాప్త పిలుపుతోటి ప్రగతి భవన్ 50 మంది కార్యకర్తలతో ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్ఎస్యుఐ నాయకులపైన ఏవైతే కేసులు విధించారో అవన్నీ వెంటనే తొలగించాలని, మీ ఏవైతే సెట్ ఎగ్జామ్ నిర్వహించాలని, అదేవిధంగా ఈ సెట్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎన్ఎస్యుఐ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కేసీఆర్ ఖబర్దార్, 10,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలతోటి ప్రగతి భవన్ ముట్టడిస్తాం. ఆ రోజు ఏ పోలీస్ శాఖ అడ్డుకుంటుందో లేకపోతే ఏ మంత్రి అడ్డుకుంటాడో కూడా చూస్తున్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ, ఖబర్దార్ ప్రభుత్వం. ఒకటి వహిస్తే విద్యార్థులు చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఒక విషయం మనం గమనించుకోవాలి, ఒకవేళ ఒక ఇంట్లో ఉన్న ఎవరికైనా కరోనా సోకితే ఆ విద్యార్థి పరీక్ష రాయాలంటే తన హోమ్ ఐసోలేషన్లో ఉంటాడు, ఎగ్జామ్ రాయడం ఇబ్బందిగా మారిపోతుంది, తన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుని లేకపోతే విద్యార్థుల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా ప్రభావం వల్ల మీరు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎన్ఎస్యుఐ తరఫున భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం.
ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో బల్మూరు వెంకట గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో తీసుకోబోతా ఉన్నాం. రేపటి నాడు ఏవైనా కేసీఆర్ గారు తప్పు రాసులు తీసుకుంటే విద్యాపరంగా మేము ఖబర్దార్, ప్రతి సమస్యని మేము కొట్లాడతాం. ప్రతి సమస్య పైన ఎన్ఎస్ఏ డిమాండ్ చేస్తుంది. ప్రతి సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు ఎన్ఎస్ఏ కష్టపడుతుంది. లేకపోతే మున్ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు టీఆర్ఎస్ నాయకులు కాబట్టి గుర్తుంచుకొని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్. खबरदार केसीआर, खबरदार खबरदार केसीआर, खबरदार केसीआर. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మద్దికుంట, పోతుగల్, చీకోడ్, బదనకల్, అవునూర్గూడెం గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అలాగే బీసీ యువజన శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన మండల అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన వీరుడు, బడుగు బలహీన వర్గాల ఉద్యమ యోధుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన జిల్లా నాయకులు సురేష్, మండల గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాపన్న మిత్రులైన 12 మంది ఈ బహుజనుడు సాకలి సర్వన్న, కుమ్మరి మల్లన్న, కుమ్మరి గోవిందు, షేక్ పీరిసాబ్ వీళ్ళందరినీ 12 మందితో స్టార్ట్ అయ్యి 12,000 మందిని సైనికులు తయారు చేసిన బహుజన విప్లవీరుడు, తొలితరం వీరుడు పాపన్న ఆశయ సాధనలో మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని పయనించాల్సిన అవసరం ఉంది. బహుజన విప్లవ వీరుడు, అనగారినటువంటి వర్గాలందరికీ కూడా చేయూతనిచ్చి అండగా నిలిచి ఆనాడు ఒక 12 మంది మిత్రుల సైన్యంతో 12,000 సైన్యాన్ని తయారు చేసినటువంటి శ్రీ 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 సర్దార్ పాపన్న గారి 370వ జయంతిని ఈరోజు ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో మద్దికుంట గౌడుల ఆధ్వర్యంలో అలానే బీసీ యువజన మండల అధ్యక్షులు స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఒక ఎత్తుకు ఎదుగుతున్నాయంటే ఈరోజు సర్దార్ పాపన్న లాంటి నాయకుల కృషి ఎంతోగానో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పోరాట పటిమను ఈరోజు నాటి యువతరం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉద్యమాలలో కూడా ముందుండి మనకు కావాల్సినటువంటి హక్కులన్నీ కూడా సాధించుకోవాల్సినటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాలందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మహనీయులటువంటి ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకొని మనకు కావాల్సినటువంటి ప్రతి అంశం మీద కూడా మనం పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళి మన హక్కులను మనమే పూర్తి స్థాయిలో సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ యువజన జిల్లా అధ్యక్షులు సురేష్ గౌడ్ గారికి అలానే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మద్దికుంట గ్రామ గౌడ సోదరులకు అలానే బడుగు బలహీన వర్గాల బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మక్తకంచ తాండాకు చెందిన అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో మహేశ్వరం మండల కేంద్రంలో గల సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మిపై తప్పుడు ప్రచారం చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా టీచర్ను సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాసాగూడ తాండా అంగన్వాడీ టీచర్ అయినటువంటి తాట్రావత్ విజయలక్ష్మిని అకారణంగా క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క విచారణ లేకుండా సస్పెన్షన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ మాధవత్ రవినాయక్ అనేటువంటి వ్యక్తి అంగన్వాడీ టీచర్ జెండా ఎగిరేసేటప్పుడు మాత్రం ఫోటో దిగలేదు. ఎక్కడైనా జెండా ఎగిరేసిన తర్వాత ఒక మహిళ అయినా ఇంకా పెద్దవాళ్ళు ఎవరున్నా తోటి ఒక పక్క వ్యక్తి సహకారం తీసుకొని జెండాను తాడును గట్టిగా కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇదే పని ఎక్కడ జరిగింది, విజయలక్ష్మి జెండా ఎగిరేసిన తర్వాత తన భర్త అయినటువంటి రెడ్యానాయకు ఆ తాడు కట్టేటువంటి ఫోటోను తీసినటువంటి రెడ్యానాయకు వాళ్ళ మనుషులు ఇదే ఫోటోని స్థానికంగా ఉన్నటువంటి సీడీపోకి చెప్పితే సీడీపో అట్లా చేయదు, అంగన్వాడీ టీచర్ బెటర్ అని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళందరూ అట్లే ఉన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇందారెడ్డి దగ్గరికి కలిసి వాళ్ళతోని జిల్లా కలెక్టర్కి ఫోన్లు చేయించి అంత పెద్ద పైరవి చేసి రోజు ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది.
దీని వెనకాల గల కారణం ఏంటి? అంగన్వాడీ టీచర్ తప్పు చేసిందంటే తప్పు చేయలేదు, జెండా ఎగరడం బాధ్యత. అంగన్వాడీ టీచర్లకి జెండా ఎగరేయడానికి డబ్బులు కూడా రావు. తన జేబులోంచి డబ్బులు పెట్టి ఈరోజు జెండా ఎగరేసే పని ఆమె చేసింది. దేశభక్తి గల ఆమె కాబట్టి ఆ కార్యక్రమం చేసింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రవినాయకు నన్ను జెండా ఎగరనీయలే అనేటువంటి ఒక చిన్న కారణంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసి ఒక ఉద్యోగాన్ని తీసేసిన పరిస్థితి ఉంది. దీంట్లో రవినాయక్ అనేటువంటి వ్యక్తి విలేకరులను తప్పుదోవ పట్టించిండు, అధికారులను తప్పుదోవ పట్టించిండు, మొత్తం ఆ ప్రాంతంలో అందరూ తప్పుదోవ పట్టించి తప్పుడు పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అదే మనం ప్రశ్నించినటువంటి వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని టీఆర్ఎస్ రాజ్యం అనేటువంటిది కార్మికుల పట్ల, ప్రజల పట్ల, చేతైనటువంటి వాళ్ళ పట్ల కనీసం ఏం చేయలేనటువంటి పట్ల ఈరోజు మొత్తం దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే సబితేంద్ర రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని సబితేంద్ర రెడ్డి గారు ఇట్లాంటి వ్యక్తులను వెనకేసుకొచ్చేదానికంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సిఐ మల్లేష్ మాట్లాడుతూ ప్రజలు గణేష్ ఉత్సవాల నిర్వహణలో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను గణేష్ మండపాలకు, డీజేలకు నిమజ్జనానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ గ్రామాల ప్రజలకు పోలీసు వారి సూచనలు. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ ఉత్సవాలను జరుపుకునే విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలని పోలీసు వారి కోరుతున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వలన గ్రామాలలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సందర్భంగా ప్రజలు వినాయక మండపాలకు, డీజేలకు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు లేవు. ఊరేగింపులు, వినాయక మండపాలు, డీజేలు నిషేధించబడినవి. ప్రజలు తమ ఇంటిలో మాత్రమే, కుటుంబ సభ్యులతో కలిసి మాత్రమే వినాయక చవితి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని పూజలు కుటుంబ సభ్యులతో సహా మాత్రమే నిర్వహించుకోవాలి. వినాయక నిమజ్జన ఊరేగింపులు కానీ, డీజేలు కానీ, చెరువులు, నదుల వద్దకు ఊరేగింపులు కానీ నిషేధించబడినవి. తాము ప్రతిష్టాపించిన వినాయక విగ్రహాలను ఇంటి వద్ద మాత్రమే నిమజ్జనం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా వినాయక చవితి పండగ సందర్భంగా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తి జరగకుండా సహకరించాలని కోరుతున్నాం. పై నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేయబడతాయని తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించి నిబంధనలు పాటించి గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతున్నాం. నమస్కారం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలో ఎడ్ల పొలాల పండుగ ఘనంగా జరుపుకున్న స్థానికులు. అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల నాటు సారాను పట్టుకున్న జగ్గంపేట పోలీసులు. 2 వ్యక్తులను అరెస్ట్, బైక్ స్వాధీనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో వికలాంగులకు ఉచిత బస్ పాస్లు అందజేసిన నర్సంపేట బస్ డిపో డిఎం శ్రీనివాసరావు. భిక్షాటన చేసి అయినా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి రవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.